హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. మనం ఈ సెషన్‌లో ఏం చేద్దాము అంటే, ఒక కోడింగ్ క్వెషన్‌ని తీసుకొని, దాన్ని ఎలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, మనం ఈ సెషన్‌లో ఫైండ్ ద పాస్వర్డ్ అనే ఒక క్వెషన్‌ని తీసుకుందాము. దానిలో క్వెషన్ అర్థం చేసుకొని, ఆ అప్రోచ్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. అలాగే టువర్డ్స్ ద ఎండ్ ఏంటంటే, ఆ క్వెషన్‌కి సిమిలర్ వేరియంట్ ఆఫ్ క్వెషన్స్‌ని కూడా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కూడా మనం బ్రీఫ్‌గా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఒక క్వెషన్ ఉంది అంటే, ఆ క్వెషన్‌ని అర్థం చేసుకోవడం అనేది మనకి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మనకి ఆ క్వెషన్ ఎంత బాగా అర్థమవుతుంది అనే దాన్ని బట్టే మనం దాన్ని ఎంత బెటర్‌గా మనం సాల్వ్ చేయగలుగుతాము అనేదంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, మనం ఇనఫ్ టైమ్ అనేది కూడా ఏంటి అంటే, ఆ క్వెషన్‌ని చదవడం కోసం అని చెప్పేసి డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడం అనే దానిలో మనం టైమ్ అనేది పెట్టాలి. ఓకే. సో, ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే, ఏ డిటెక్టివ్ గాట్ ఏ లేటెస్ట్ కేస్ ఫైల్ టు సాల్వ్ ఇట్ హి నీడ్స్ టు యాక్సెస్ ఏ పర్సనల్ కంప్యూటర్ ఆఫ్ ఎ మ్యాన్. ఓకే. ఒక డిటెక్టివ్‌కి ఒక కేస్ ఫైల్ వచ్చింది. దాన్ని సాల్వ్ చేయడానికి ఏంటి అంటే, ఒక పర్సనల్ కంప్యూటర్ యొక్క యాక్సెస్ అనేది కావాలి అనేది చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే, ఆ కంప్యూటర్ హాస్ ఎ పేపర్ అటాచ్డ్ టు ఇట్ విత్ ఎ స్ట్రింగ్ ఎస్ అండ్ ఎ నంబర్ ఎన్ రిటన్ ఆన్ ఇట్. సో, ఆ కంప్యూటర్‌కి ఒక పేపర్ అటాచ్ అయింది. దాని మీద ఒక స్ట్రింగ్ ఎస్ ఉంది అండ్ ఒక నంబర్ ఎన్ అనేది ఉంది. ద డిటెక్టివ్ ఫైండ్స్ ఔట్ దట్ ఎస్ ఈస్ యాక్చువల్లీ ఎ సీక్రెట్ కోడ్ డిజైన్డ్ టు రైట్ ఇన్ జిగ్‌జాగ్ ప్యాటర్న్ విత్ హైట్ ఎన్. సో, ఆ స్ట్రింగ్ ఎస్ అనేది ఏదైతే ఉందో, సో అదేంటి అంటే ఒక సీక్రెట్ కోడ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు డిటెక్టివ్. అండ్ అదేంటి అంటే ఒక జిగ్‌జాగ్ ప్యాటర్న్ రాయడం కోసం అని చెప్పేసి ఆ నంబర్ ఎన్ అనేది కానివ్వండి, ఆ స్ట్రింగ్ అనేది కానివ్వండి, సో అదొక జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఆఫ్ హైట్ ఎన్ అనేది రాసే విధంగా డిజైన్ చేయబడింది అని చెప్పేసి డిటెక్టివ్‌కి అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ద పాస్వర్డ్ ఫర్ ద కంప్యూటర్ ఈస్ ఆబ్టైన్డ్ బై కంబైనింగ్ ద లెటర్స్ ఫ్రమ్ ఈచ్ రో ఆఫ్ జిగ్‌జాగ్ ప్యాటర్న్. హెల్ప్ ద డిటెక్టివ్ బై ఫైండింగ్ ద పాస్వర్డ్. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓకే, సో పాస్వర్డ్ అండ్ ఫర్ ద కంప్యూటర్ ఏంటి అంటే ఆ స్ట్రింగ్ ఎస్ అండ్ హైట్ అనేది ఎన్ ఏదైతే ఇచ్చారో, సో దాంతో ఒక జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది ఉంటుందంట. సో, ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ లో ఏంటి అంటే ఈచ్ రో ఒక్కొక్క రో తీసుకున్నట్లయితే ఆ రోలో ఉన్న ఈచ్ లెటర్స్ అన్నిటిని కూడా కంబైన్ చేసేస్తే మనకి పాస్వర్డ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో, మన జాబ్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే ఒక స్ట్రింగ్ ఎస్ ఇస్తారు, తర్వాత ఒక నెంబర్ ఎన్ అనేది ఇస్తారు. సో, దానిలో నుండి మనం ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏంటి అనేది చూసి, ఓకే, ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ లో ఈచ్ రోలో ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా కంబైన్ చేస్తే మనకి అలా అన్ని రోస్‌లోవి కంబైన్ చేస్తే ఒక పాస్వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఆ పాస్వర్డ్ అనేది కనుక్కోవాలి అని చెప్తున్నారు. ఓకే. సో, ఒకసారి ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏంటి, అది అసలుకి ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఇక్కడ ఒక మనం క్వెషన్ చదివేటప్పుడు ఏంటి అంటే చాలా సార్లు మనకి ఆ క్వెషన్‌ని ఒక స్టోరీ ఫార్మాట్ లో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, అలా స్టోరీ ఫార్మాట్ లో ఇచ్చిన క్వెషన్ మనం ఏం చేయాలి అంటే యాక్చువల్‌గా అక్కడ ఏం అడుగుతున్నారు ఏంటి అనే దాన్ని మనం సెపరేట్ చేయగలగాలి. ఓకే. అండ్ అలాగే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుంది అంటే క్వెషన్ చదవడం ద్వారానే పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు. కానీ మనం అక్కడ ఇచ్చిన శాంపుల్ టెస్ట్ కేసెస్ కానీ, ఇన్‌పుట్ ఫార్మాట్ కానీ, అవుట్‌పుట్ ఫార్మాట్ కానీ, ఓకే, సో అలా ఇచ్చిన శాంపుల్ టెస్ట్ కేసెస్, ఇన్‌పుట్ ఫార్మాట్, అవుట్‌పుట్ ఫార్మాట్ వీటన్నిటిని మనం కలిపి చూసినట్లయితే మనకి క్వెషన్ అనేది ఇంకా బెటర్‌గా అర్థం అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్వెషన్ అనేది చాలా డీటెయిల్డ్‌గా చదవాలి. ఓకే. అది ఒకవేళ స్టోరీ ఫార్మాట్ లో ఉన్నట్టయితే ఆ స్టోరీలో నుండి యాక్చువల్‌గా క్వెషన్ ఏంటి అనే దాన్ని సెపరేట్ చేయగలగాలి. అండ్ ఈ క్వెషన్‌ని అర్థం చేసుకోవడంలో కూడా మనం ఏం చేయాలి అంటే, ఓకే, సో క్వెషన్ టెక్స్ట్ చదవడం, అలాగే శాంపుల్ ఇన్‌పుట్, శాంపుల్ అవుట్‌పుట్‌ని చూడడం, అలాగే ఇన్‌పుట్ ఫార్మాట్, అవుట్‌పుట్ ఫార్మాట్, సో వీటన్నిటిని కూడా మనం క్లియర్‌గా చదవడం, చూసి అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఒక శాంపుల్ ఇన్‌పుట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్‌లో ఏంటంటే ఒక స్ట్రింగ్ ఎస్ అనేది ఇచ్చారు. దానిలో మనకి డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. పీబీఓఎన్, ఎల్ఎల్ఆర్ఈవి, జీఐఎంఓఎస్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ అనేది ఉంది. ఫాలోడ్ బై n ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. ఓకే. సో, అది మనం క్వెషన్‌లో చదివినప్పుడు ఏమని అర్థమైంది అంటే ఆ n ఈక్వల్ టు 4 అనేది నథింగ్ బట్ హైట్ ఆఫ్ ఎ జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎస్ ఈస్ యాక్చువల్లీ ఎ సీక్రెట్ కోడ్ డిజైన్ టు రైట్ ఎ జిగ్‌జాగ్ ప్యాటర్న్ విత్ హైట్ ఎన్. సో, అంతవరకు మనకు అర్థమైంది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఎలా ఫార్మ్ అయింది ఆ స్ట్రింగ్ తోటి అని చూస్తే, ఓకే, సో అక్కడ మనకి పి అనే లెటర్ ఫస్ట్ ఉంది, తర్వాత బి ఉంది, ఓ, ఎన్, ఎల్, ఎల్, ఆర్, ఈ, వి, జి, ఐ, ఎం, ఓ, ఎస్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఏమైపోయిందంటే స్ట్రింగ్ ఏదైతే ఇచ్చారో, సో ఆ స్ట్రింగ్ లో ఉన్న లెటర్స్ అన్ని కూడా మనకి ఒక జిగ్‌జాగ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. సో, చూస్తే మీరు పీబీఓఎన్ అనే ఫస్ట్ అన్ని హారిజాంటల్ లో ఉన్నాయి, తర్వాత ఎల్ఎల్ఆర్ అని చెప్పేసి ఇలా ఉంది క్రాస్ గా, మళ్ళీ విజిఐఎంఓఎస్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మొత్తానికి ఒక జిగ్‌జాగ్ ప్యాటర్న్ లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, అక్కడ ఉన్న లెటర్స్ అన్ని కూడా. ఓకే. అండ్ ఇక్కడ హైట్ 4 అంటే వచ్చేసి మనం ఇక్కడ గమనించినట్టయితే ఓవరాల్ గా ఒక 4 రోస్ లోకి మొత్తం డివైడ్ అయిపోయి ఉందన్నమాట. సో, పీబీఓఎన్, సో పీబీఓఎన్ ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే, సో ఫస్ట్ ఇది రో 1 అనుకున్నట్టయితే రో 1, రో 2, రో 3, రో 4. సో, ఆ విధంగా హైట్ అనేది చూస్తే మనకి ఓవరాల్ గా 4 అనేది హైట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిగ్‌జాగ్ ప్యాటర్న్. సో, మనకి విజువల్ గా కనిపిస్తుంది కదా అక్కడ గ్రీన్ కలర్ ఆరోస్ తోటి ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది. ఓకే. సో, ఇంతవరకు మనకు క్వెషన్ అర్థమైంది. ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ లో మనం ఈచ్ రోలో ఉన్న లెటర్స్, ఓకే, సో ఆ ఈచ్ రోలో ఉన్న లెటర్స్ ని కనుక మనం కంబైన్ చేస్తూ వెళ్ళినట్టయితే, సో ఫైనల్ గా వచ్చేది ఏంటి అంటే వాటన్నిటిని కంబైన్ చేస్తే వచ్చేది మనకి ఫైనల్ గా పాస్వర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ రోలో కనుక తీసుకుంటే మనకి పిఆర్ఓ అని ఉంది, సెకండ్ రోలో తీసుకుంటే బిఎల్ఈఎంఎస్ అనే లెటర్స్ ఉన్నాయి, తర్వాత థర్డ్ రోలో ఓఎల్విఐ అనే లెటర్స్ ఉన్నాయి, తర్వాత ఫోర్త్ రోలో వచ్చేసి మనకి ఎన్జి అనే లెటర్స్ ఉన్నాయి. ఓకే. సో, మనం వీటి నాలుగిటిని కనుక కంబైన్ చేసినట్టయితే పిఆర్ఓ ప్లస్ బిఎల్ఈఎంఎస్ ప్లస్ ఓఎల్విఐ ప్లస్ ఎన్జి, సో వీటన్నిటిని కలిపితే మనకి ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వచ్చింది. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఏదైతే ఉందో ఇది ఆ కంప్యూటర్ యొక్క పాస్వర్డ్ అన్నమాట. ఓకేనా. రైట్. సో, మనకి ఇప్పుడు ఏంటి అంటే మనం క్వెషన్ అర్థం చేసుకున్నాం. సో, క్వెషన్ లో ఒక స్ట్రింగ్ ఎస్ అనేది ఉంటుంది. ఓకే. అలాగే మనకి ఒక నెంబర్ ఎన్ అనేది ఇస్తారు, 4 అని ఉంటుంది. సో, ఆ 4 అనేది ఏంటి అంటే మనకి నథింగ్ బట్ హైట్ అనేది అని చెప్తుంది. ఓకే. ఇక్కడ చూసినట్టయితే హైట్ అనేది మనకి 4 అనేది ఉంది కాబట్టి 4 రోస్ లాగా ఉంది అనేది చెప్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇలా పీబీఓఎన్ తర్వాత ఎల్ఎల్ ఈ విధంగా ఏదైతే ఉందో, సో
సో ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఉంది అని చెప్పేసి కూడా మనం చూసాము. ఓకే. సో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఇలా ఫార్మ్ అయినప్పుడు అక్కడ ఈచ్ రో, ఓకే. సో అక్కడ ఈచ్ రో ఏదైతే ఉందో ఆ రోలో ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా కంబైన్ చేస్తూ అలా మనం టాప్ టు డౌన్ వస్తూ ఉంటే వాటన్నిటిని కంబైన్ చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకి పాస్వర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ పిఆర్ఓ, పిఎల్ఈఎంఎస్, తర్వాత ఓఎల్విఐ, తర్వాత ఎన్జీ. సో వీటన్నిటిని కంబైన్ చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అని వస్తుంది. ఓకే. సో ఇది మనకి ఇక్కడ వచ్చిన పాస్వర్డ్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ని షార్ట్ కట్ లాగా చూసుకుంటే ఒక స్ట్రింగ్ ఎస్ ఉంది, ఒక నెంబర్ ఎన్ అనేది ఉంది. ఓకే. సో అక్కడ సీక్రెట్ కోడ్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ హైట్ ఎన్ అనేది ఏదైతే ఇచ్చారో సో దాంతో ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఫార్మ్ అయ్యి ఉంది. సో ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఓకే. సో ఈచ్ రోలో ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా కంబైన్ చేస్తూ అలా టాప్ టు డౌన్ వస్తూ ఉంటాయి. సో మనకి వాటన్నిటిని కంబైన్ చేస్తే ఫైనల్ గా ఏదైతే వస్తుందో అది మనకి పాస్వర్డ్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇక్కడ ఫైనల్ గా ప్రింట్ చేయాల్సింది ఏంటి అంటే అవుట్పుట్ వచ్చేసి ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉన్న ఈచ్ రోలో ఉన్న లెటర్స్ ని టాప్ టు డౌన్ మనం వాటన్నిటిని కూడా కంబైన్ చేస్తూ వెళ్తే మనకి ఫైనల్ గా ఏదైతే వస్తుందో ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ దట్ ఈస్ ద పాస్వర్డ్ అనమాట. ఓకేనా? సో దీనిలో ఇన్పుట్ ఫార్మాట్ వచ్చేసి మనకి ఫస్ట్ లైన్ లో ఒక స్ట్రింగ్ ఎస్ అనేది ఇస్తామని చెప్పారు, సెకండ్ లైన్ లో ఒక ఇంటిజర్ ఎన్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి అంటే ఫైనల్ గా మనం అనుకున్నాం కదా అన్నిటిని కంబైన్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో ఒక స్ట్రింగ్, సో ఆ స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ని ఇంకొక ఇన్పుట్ తోటి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఆల్రెడీ మనం ఒక ఇన్పుట్ తోటి క్వశ్చన్ ని అర్థం చేసుకోవడానికి చూసాము. ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ తోటి కూడా ఈ క్వశ్చన్ ని మనం అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఓకే. సో ఇక్కడ స్ట్రింగ్ ఎస్ అనేది ఇచ్చారు, ఇచ్చేసి దానిలో ANEDBODNA అని ఇచ్చారు లెటర్స్ ఒక స్ట్రింగ్ ఉంది. తర్వాత n = 3 అంటే ఇక్కడ మనకి హైట్ వచ్చేసి 3 ఉండాలన్నమాట. ఓకే. అంటే మనకి ఇక్కడ 3 రోస్ ఉంటాయి ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే. సో ఇప్పుడు మనం వాటిని చూద్దాం. ఓకే. సో ఫస్ట్ లెటర్ A, సెకండ్ లెటర్ N, E, తర్వాత మళ్ళీ జిగ్జాగ్ లో D, తర్వాత మళ్ళీ BODNA. సో అగైన్ మనకి చూస్తే ఇక్కడ ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది. ఓకే. సో ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది మనకి ఏంటి అంటే అక్కడ గ్రీన్ కలర్ ఆరోస్ తోటి మనకి డెపిక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హైట్ అనేది వచ్చేసి మొత్తానికి మనకి 3 ఉందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది. ఓకే. దాని హైట్ 3 అనేది కూడా మనం చూసాము. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి? ఈచ్ రోలో ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా మనం కంబైన్ చేస్తూ అలా టాప్ టు డౌన్ బాటమ్ వెళ్తూ ఉంటే మనకి వాళ్ళ లెటర్స్ అన్నిటి యొక్క కాంబినేషన్ మనకి ఏమవుతుంది అంటే పాస్వర్డ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ABA ఉంది, తర్వాత సెకండ్ రోలో వచ్చేసి NDON అనేది ఉంది, థర్డ్ రౌండ్ లో వచ్చేసి EDN. ఓకే. సో ఫైనల్ గా మనకి అబాండన్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం 2 టెస్ట్ కేసెస్ కూడా చూసాము. ఓకే. సో శాంపుల్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు అసలుకి మనం క్వశ్చన్ యొక్క అప్రోచ్ ని ఎలాగా అంటే ఈ క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో మనకి స్ట్రింగ్ ఎస్ అనేది ఉంది, తర్వాత ఇన్పుట్ మనకి n అనేది 4 అనేది ఉంది విచ్ ఇస్ డిపెక్టింగ్ హైట్. సో ఇక్కడ మనం చూస్తే రో నెంబర్స్ 1 2 3 4 అని పెట్టుకున్నాము. ఓకే. సో అండ్ ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా ఉంది. ఓకే. PBONLLREVGIMOS. సో ఇలా మనకి ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? ఈచ్ రోలో ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా మనం ఏంటి అంటే కంబైన్ చేస్తున్నాం. అంటే PRO, తర్వాత BLEMS, తర్వాత OLVI, తర్వాత NG. సో వీటన్నిటిని కూడా కంబైన్ చేస్తున్నాము. సో అప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అని వస్తుంది. ఓకే. రైట్. సో మనకు ఇప్పుడైతే ఒకటి ఏమర్థమైంది అంటే ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి. ఓకే. సో రో 1 అనేది అంతా ఒక లిస్ట్, రో 2 అనేది అంతా ఒక లిస్ట్, రో 3 అనేది అంతా ఒక లిస్ట్, రో 4 అంతా ఒక లిస్ట్ అని అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? రో 1 లో ఉన్న లెటర్స్ అన్నిటిని కంబైన్ చేస్తున్నాం విచ్ ఇస్ ప్రో, రో 2 లో ఉన్న లెటర్స్ BLEMS అనే వాటిని కంబైన్ చేస్తున్నాం, తర్వాత రో 3 OLVA అనే వాటిని కంబైన్ చేస్తున్నాం, తర్వాత NG. సో రో 4 లో ఉన్న వాటిని కంబైన్ చేస్తున్నాం. ఓకే. సో అలా రో 1 టు రో 4 లో ఉన్న ఓకే. సో ఈచ్ లిస్ట్ లో ఉన్న వాటన్నిటిని కూడా క్యారెక్టర్స్ ని కంబైన్ చేస్తా వస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఉన్న వాటన్నిటిని ఒక లిస్ట్ లోకి తెచ్చుకోగలిగినట్టు, అలాగే సెకండ్ రోలో ఉన్నవి అలా ఈచ్ రోలో ఉన్న వాటిని మనకు ఒకవేళ లిస్ట్ లో ఉన్నట్టయితే మనకి ఏం తెలుసు అంటే ఓకే ఆ లిస్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం రో 1 ఫాలోడ్ బై రో 2 లో ఉన్నవి, తర్వాత రో 3 లో ఉన్నవి, తర్వాత రో 4 లో ఉన్నాయి. సో వాటన్నిటిని కంబైన్ చేస్తే మనకి కావాల్సిన ఫైనల్ పాస్వర్డ్ వస్తుంది అనేది మనకు తెలుసు. రైట్. సో అంతవరకు మనకి క్లియర్. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మనకు వచ్చేసి ఈ స్ట్రింగ్ లో ఉన్నవి. సో ఈ స్ట్రింగ్ లో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా మనకి ఏవి రో 1 లోకి వెళ్తాయి, ఏవి రో 2 లోకి వెళ్తాయి, ఏవి రో 3 లోకి వెళ్తాయి, ఏవి రో 4 లోకి వెళ్తాయి అనేది మనకి తెలియాలి. ఒకవేళ మనకి అది తెలిసినట్టయితే మనం ఏం చేస్తాము అంటే ఆ రో 1 లో ఉన్న వాటన్నిటిని కూడా కంబైన్ చేయడం, తర్వాత రో 2 లో ఉన్నవి కంబైన్ చేయడం, రో 3 లోవి, తర్వాత రో 4 లోవి అండ్ ఫాలోడ్ బై మనకి ఆ రో 1 2 3 4 లో ఉన్న వాటన్నిటిని కూడా కలిపి కంబైన్ చేయడం ఏంటి అనేది మనకి తెలుసు. కానీ ఇప్పుడు మనకి తెలియదు ఏంటి అంటే అసలుకి ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద పర్టికులర్ స్ట్రింగ్ అసలుకి ఏ రోలోకి వెళ్తుంది ఏంటి అనేది మనకు తెలియాలి. ఓకే. సో మనకి ఇక్కడ గమనించినట్టయితే ఓకే జిగ్జాగ్ ప్యాటర్న్ లో P అనేది వచ్చేసి ఫస్ట్ రో, B అనేది వచ్చేసి సెకండ్ రో, O అనేది వచ్చేసి థర్డ్ రో, N అనేది వచ్చేసి ఫోర్త్ రో, మళ్ళీ L అనేది వచ్చేసి థర్డ్ రో, L అనేది వచ్చేసి సెకండ్ రో, మళ్ళీ R అనేది చూస్తే ఫస్ట్ రో, E వచ్చేసి సెకండ్ రో, V థర్డ్ రో, G ఫోర్త్ రో, I అనేది వచ్చేసి థర్డ్ రో, M అనేది వచ్చేసి సెకండ్ రో, O అనేది వచ్చేసి ఫస్ట్ రో, S అనేది వచ్చేసి ఓకే మనకి సెకండ్ రో. సో మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఏంటి అంటే క్లియర్ గా ఏది ఏ రోలో ఉంది ఏంటి అనేది మనకు తెలుసు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఏదైనా ఒక ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయగలమా ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఈ దీనిలో ఉన్న ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా ఓకే సో అది రో వైజ్ గా అరేంజ్ చేసినప్పుడు ఏ రోలో ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం ఫిగర్ అవుట్ చేయడానికి చూద్దాం. చూసి దానిలో నుండి మనం ఏదైనా ఒక ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయగలమా ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఓకే సో P అనేది వచ్చేసి మనకి రో 1 లో ఉంది, B అనేది వచ్చేసి రో 2 లో ఉంది, O రో 3 లో ఉంది, N అనేది వచ్చేసి రో 4 లో ఉంది, తర్వాత అలా చూసుకుంటూ వెళ్తే L అనేది రో 3 లో ఉంది, మళ్ళీ L అనేది 2 లో ఉంది, R వచ్చేసి 1 2 3 4 3 2 1 ఓకే. సో అలా ఫైనల్ గా 2 ఉంది. ఓకే. సో ఇక్కడ కనుక మనం ఆ రో నెంబర్స్ ని కనుక ఒకవేళ మనకి గమనిస్తే ఒక ప్యాటర్న్ అనేది ఉంది. ఓకే. సో ఆ ప్యాటర్న్ ఏంటి అంటే
1, 2, 3, 4 ఫాలోడ్ బై మళ్ళీ 3, 2 ఉంది. మళ్ళీ 1, 2, 3, 4 ఫాలోడ్ బై మళ్ళీ 3, 2 ఉంది. మళ్ళీ 1, 2 అనేది ఉంది. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే 1, 2, 3, 4 ఫాలోడ్ బై 3, 2 మళ్ళీ 1, 2, 3, 4 ఫాలోడ్ బై 3, 2 మళ్ళీ 1, 2 ఓకే. సో, మనం దీన్ని గనక గమనించినట్టయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ అయిన ప్యాటర్న్ ఏంటి అంటే ఓకే. సో, ఫస్ట్ వచ్చేసేమో 1 to n మనకి హైట్ అనేది n అనేది 4 కాబట్టి ఇక్కడ ఏమైంది ఓకే. సో, ఆ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఈచ్ క్యారెక్టర్ కూడా మనకి ఏంటి అంటే ఓకే 1, 2, 3, 4 అనేది ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ n-1 అంటే ఇప్పుడు హైట్ 4 అనేది ఇస్తే మనకి 3 దగ్గర నుండి 2 వరకు ఓకే. n-1 to 2 దాకా ఉంది. మళ్ళీ ఫాలోడ్ బై మళ్ళీ ఏముంది మనకి 1 to n ఉంది. మళ్ళీ ఫాలోడ్ బై n-1 to 2 అని ఉంది. మళ్ళీ ఫాలోడ్ బై 1 to n లో మనకి ఇంకా అక్కడ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే మిగిలాయో సో వాటి వరకు మనకి ఒక ప్యాటర్న్ లాగా కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటి వన్స్ మనకి ఏంటి అంటే ఆ స్ట్రింగ్ కరెస్పాండింగ్ గా ఓకే ఈచ్ క్యారెక్టర్ కి కనుక మనకి కరెస్పాండింగ్ గా రో నెంబర్స్ అనేది మనం ఫిగర్ అవుట్ చేసాం అనుకోండి ఓకే. సో వన్స్ మనకి ఆ రో నెంబర్స్ వస్తే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఓకే. సో ఈచ్ రో లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కాన్కాటినేట్ చేయడం అండ్ మళ్ళీ తర్వాత రో 1 తర్వాత ఫాలోడ్ బై రో 2 తర్వాత ఫాలోడ్ బై రో 3 ఫాలోడ్ బై రో 4 లో ఉన్న క్యారెక్టర్స్ ఆ స్ట్రింగ్స్ అన్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాన్కాటినేట్ చేయాలి. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి రో 1 తీసుకున్నాం అనుకోండి. సో రో 1 అంటే ఏంటి నథింగ్ బట్ మనకి అక్కడ రో నెంబర్ 1 ఓకే. సో ఇక్కడ రో నెంబర్ 1 లో ఏమున్నాయి మనకి p ఉంది తర్వాత r ఉంది తర్వాత o అనేది ఉంది ఓకే. నెక్స్ట్ అలాగే రో 2 తీసుకుంటే p l e m s ఉన్నాయి. తర్వాత రో 3 తీసుకుంటే మనకి o l v i ఉన్నాయి ఓకే. నెక్స్ట్ మనకి రో నెంబర్ 4 తీసుకుంటే n g అనేవి ఉన్నాయి ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాము ఆ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఏవైతే ఉన్నాయో ఈచ్ కరెస్పాండింగ్ టు ఈచ్ క్యారెక్టర్ కి కూడా మనం అవి ఏ రో నెంబర్ లో ఉన్నాయి ఏంటి అనే అన్నిటిని కూడా మనం ఇంకొక పొజిషన్స్ అన్నిటిని కూడా అంటే మనకి ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఏ పొజిషన్ లో ఉంది అంటే ఒక రోలో ఏ రోలో ఉంది అనే దాన్ని మనం ఇక్కడ ఇంకొక లిస్ట్ లాంటి ఒక రిప్రజెంటేషన్ లో పెట్టుకున్నాము. దానిలో మనం ఏం చేసాము అంటే ఓకే. సో 1 అనే రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కంబైన్ చేసాము. ఫాలోడ్ బై 2 అనే రోలో ఉన్న క్యారెక్టర్స్ ని కంబైన్ చేసాము. తర్వాత 3 అనే రోలో ఉన్న క్యారెక్టర్స్ ని కంబైన్ చేసాము. తర్వాత 4 అనే రోలో ఉన్న క్యారెక్టర్స్ ని కంబైన్ చేసాము. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వీటన్నిటిని కూడా కలిపి కాన్కాటినేట్ చేయడం. సో వీటన్నిటిని కాన్కాటినేట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అని వస్తుంది. ఓకేనా రైట్. సో ఇది మనకి తెలిసిన అప్రోచ్ ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఓకే. సో మనకు ఒక స్ట్రింగ్ ఉంది ఓకే. ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి కూడా మనం ఏం చేయాలి అంటే ఓకే. సో మనం పొజిషన్ ఓకే ఆ ఈచ్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మనకు ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఉంది కదా. సో ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఈచ్ క్యారెక్టర్ కూడా ఏ పొజిషన్ లో ఉంటుంది ఓకే. సో అక్కడైతే మనం ఒక ప్యాటర్న్ అయితే ఐడెంటిఫై చేసాము అంటే ఓకే. సో మనకి 1 to n ఫాలోడ్ బై n-1 to 2 మళ్ళీ 1 to n ఫాలోడ్ బై n-1 to 2. సో అలా మనం ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటే రో 1 సెకండ్ క్యారెక్టర్ తీసుకుంటే రో 2 థర్డ్ క్యారెక్టర్ రో 3 అలా n అనేది హైట్ ఇస్తే అలా రో n వరకు ఉంటుంది. ఫాలోడ్ బై మళ్ళీ n-1 నుండి 2 వరకు ఉంటుంది. మళ్ళీ ఫాలోడ్ బై 1 to n ఉంటుంది. సో మనకు అలా ఒక ప్యాటర్న్ అనేది అయితే ఐడెంటిఫై అవ్వడం అనేది జరిగింది ఓకే. నెక్స్ట్ మనకి ఒకసారి రో పొజిషన్స్ అన్ని వచ్చేస్తే మనం అప్పుడు ఏం చేయాలి అంటే ఓకే. సో ఈచ్ రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కాన్కాటినేట్ చేయాలి. ఫాలోడ్ బై ఏంటి అంటే మనం మొత్తం అంతా కూడా కలిపి ఆ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కూడా కాన్కాటినేట్ చేస్తే మనకి ఫైనల్ ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా రైట్. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఏంటి అంటే ఆ ఈచ్ క్యారెక్టర్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఓకే. సో ఆ ఈచ్ క్యారెక్టర్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రింగ్ మనకి ఏ రోలో ఉంటుంది అనేది తెలియాలి ఓకే. సో అది ఏ రోలో ఉంటుంది అనేది మనకి తెలియాలి అంటే మనకి ఫస్ట్ ఆ ప్యాటర్న్ అనేది ఉంది చూసారా 1 to n ఫాలోడ్ బై n-1 to 2 ఓకే. సో 1 to n ఫాలోడ్ బై n-2 అనే ప్యాటర్న్ ఏదైతే ఉందో సో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది అవునా. సో మనం ఫస్ట్ ఏంటి అంటే ఈ ప్యాటర్న్ అనే దాన్ని మనం బిల్డ్ చేసి మనం పెట్టుకుందాం ఓకే. సో మనకి 1 to n అనేది కావాలి. సో 1 to n అనే దాన్ని మనం ఎలా జనరేట్ చేయొచ్చు రేంజ్ ఆఫ్ 1, n+1 అని చేస్తే మనకి ఏంటి అంటే 1 to n నెంబర్స్ వస్తాయి. సో వాటన్నిటిని ఒక లిస్ట్ లాగా మనం పెట్టుకుందాము ఓకే. నెక్స్ట్ మనకి ఫాలోడ్ బై ఏముంది ఓకే n-1 to 2 అని ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే రేంజ్ ఆఫ్ 2, n అంటే 2 నుండి n-1 దాకా వస్తాయి. సో వాటన్నిటిని కూడా రివర్స్ ఆర్డర్ లో మనకి కావాలి అని చెప్పేసి మనం స్ట్రింగ్ స్లైసింగ్ ద్వారా చెప్తున్నాము. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ రెండింటిని కనుక కంబైన్ చేస్తే ఈ రెండింటిని మనకి 1 to n ఫాలోడ్ బై n-1 to 2 అనేవి నెంబర్స్ అన్ని కూడా మనకి ఒక లిస్ట్ లో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దానికే మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాసాం ఓకే. సో గెట్ ప్యాటర్న్ ఆఫ్ అని n అని ఇచ్చామనుకోండి. n అంటే అక్కడ హైట్ ఇస్తే మనం ఏం చేస్తున్నాము ఓకే. సో 1 to n ప్లస్ n-1 to 2 ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక లిస్ట్ లాగా మనం తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకేనా రైట్. సో మనకి ఇప్పుడు రిపిటేషన్ ఏంటి అనేది అర్థమైంది ఓకే. సో 1 to n ఫాలోడ్ బై n-1 to 2 మళ్ళీ 1 to n ఫాలోడ్ బై n-1 to 2 అలా ఎప్పటి వరకు అంటే మనకి స్ట్రింగ్ ఉంది చూసారా. సో ఈ స్ట్రింగ్ అనేది మొత్తం అంతా కూడా ఎండ్ అయ్యేంత వరకు ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు అనమాట ఓకే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ ప్యాటర్న్ ఉంది కదా ఈ ప్యాటర్న్ అనేది ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి ఓకే. ఇక్కడ చూస్తే రిపిటేషన్ 1 తర్వాత రిపిటేషన్ 2 తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఉంది ఓకే. సో మనకి అది తెలిస్తే మనం ఏం చేయగలుగుతాము అంటే మనకి ఏదైతే స్ట్రింగ్ అనేది ఇన్పుట్ ఉందో సో దానికి కరెస్పాండింగ్ గా ఈచ్ క్యారెక్టర్ కి కరెస్పాండింగ్ గా మనం ఈ పొజిషన్స్ అనేవి తీసుకొని రాగలుగుతాం ఓకేనా. సో ఈ పొజిషన్స్ అనేవి తెచ్చుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ రాద్దాం ఓకే. సో ఆ ఫంక్షన్ ఏంటంటే గెట్ పొజిషన్స్ అనే ఒక ఫంక్షన్ రాద్దాం ఓకే. సో దానికి వచ్చేసి మనం ప్యాటర్న్ ఓకే. సో మనం ఏదైతే 1 to n ఫాలోడ్ బై n-1 to 2 అనేది ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది దాన్ని ఇద్దాము. అండ్ నెక్స్ట్ వర్డ్ లెంత్ మనం స్ట్రింగ్ ఏదైతే మనం ఇన్పుట్ తీసుకున్నామో దాని లెంత్ కూడా మనం ఈ ఫంక్షన్ కి పాస్ చేద్దాం ఓకేనా. సో ఈ రెండింటి ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ యొక్క రో పొజిషన్ ఏంటి అనేది మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకేనా. సో ఎలా చేస్తాము ఫస్ట్ ఏంటి అంటే మనకి ప్యాటర్న్ లెంత్ ఏంటి అనేది తెలియాలి ఓకే. సో మనకి ప్యాటర్న్ లెంత్ ఏంటి అనేది తెలియడం వల్ల మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాము అంటే ఓకే. సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానిలో ఈ ప్యాటర్న్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది
అనేది మనం ఈ ప్యాటర్న్ లెంత్ అనే దాంతో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు రిపిటేషన్స్ అనే దానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఓకే. సో ఇక్కడ ఎన్నిసార్లు రిపిటేషన్స్ అనే దానికి వర్డ్ లెంత్ ఎంతో తీసుకుంటున్నాము. ఓకే. ఇంటిజర్ డివిజన్ విత్ ప్యాటర్న్ లెంత్ ఏంటో చేస్తున్నాం. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ లెంత్ వచ్చేసి మనకి 10 ఉందనుకోండి. ఓకే. అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి ప్యాటర్న్ లెంత్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఉందనుకోండి. ఓకే. సో 10 ఇంటిజర్ డివిజన్ విత్ మనం 4 చేస్తే మనకి ఏమవుతుంది? ఓకే. సో 2 అనేది వస్తుంది. అంటే మనకి ఈ ప్యాటర్న్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అని. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు ఆ ఎక్స్ట్రా బిట్ ఏదైతే ఉందో, సో ఆ ఎక్స్ట్రా బిట్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? వర్డ్ లెంత్ రిమైండర్ ఆపరేటర్‌ని యూజ్ చేసేసి మనం ప్యాటర్న్ లెంత్ అని ఇస్తే మనకు అప్పుడు ఏమవుతుందంటే రిమైండర్ ఏంటి అనేది వస్తుంది. ఇప్పుడు 10 రిమైండర్ ఆఫ్ 4 అంటే మనకు అప్పుడు ఏమవుతుంది? 2 అనేది రిమైండర్‌గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అలా మనం ఎక్స్ట్రా ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఆ ప్యాటర్న్ అనేది ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి అనేది తెలిసింది. అండ్ తర్వాత ఫాలోడ్ బై ఆ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఎక్స్ట్రా పీస్ ఎంత వరకు అనేది కూడా మనకి తెలిసింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి ప్యాటర్న్ అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ ఓకే ప్యాటర్న్ ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి అనేది ఉంది చూసారా? సో ఆ ప్యాటర్న్ ఇన్పుట్ మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కి పాస్ చేసామో ఆ ప్యాటర్న్ ని మల్టిప్లైడ్ బై రిపిటేషన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ కేసులో రిపిటేషన్ 2 అని వచ్చింది అనుకోండి. సో అక్కడ ఏంటి? మనకి ప్యాటర్న్ వచ్చేసి 1 2 3 4 3 2. సో అది మనకి ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ 2 టైమ్స్ రిపీట్ అయింది. అంతే కదా? సో 1 2 3 4 3 2 ఫాలోడ్ బై మళ్ళీ 1 2 3 4 3 2. ఓకే. నెక్స్ట్ ప్లస్ ప్యాటర్న్ ఆఫ్ మనం ఏంటి అంటే స్ట్రింగ్ స్లైసింగ్ ద్వారా ఎక్స్ట్రా వరకు అని అంటాం. ఓకే. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ కేసులో మనకి ఎక్స్ట్రా అనేది మనకి 2 వచ్చింది. ఓకే. సో ఆ ప్యాటర్న్ లో 2 ఇండెక్స్ వరకు. ఓకే. సో 2 ఇండెక్స్ వరకు అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే 1 2. ఓకే. సో ఓవరాల్ ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి కూడా మనకి పొజిషన్ అంటే ఏ రోలో ఉంటుంది ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో అనే దాన్ని మనం ఈ విధంగా మనం తెలుసుకున్నాం. ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా పొజిషన్స్ అనేవన్నీ కూడా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓకే ఆ పొజిషన్స్ నే మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ ఇన్ దట్ పర్టిక్యులర్ స్ట్రింగ్ చూసుకుంటే ఏ పొజిషన్ లో ఉంది ఏంటి అనేది మనకి ఇక్కడ తెలిసిపోయింది. ఓకే. సో వన్స్ మనకి పొజిషన్ తెలిసిపోయాక మనం చేయాల్సింది ఏంటి? చాలా సింపుల్. ఓకే. సో ఆ పొజిషన్ తీసుకున్నాక ఆ పొజిషన్స్ ఏంటో తెలిసాక మనం ఏం చేస్తాం? ఈచ్ రోలో అంటే టాప్ నుండి వస్తూ ఉంటే ఓకే మనకి ఫస్ట్ రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే వాటన్నిటిని కాన్కాటినేట్ చేయాలి. తర్వాత అదే స్ట్రింగ్ కి మనం ఏం చేయాలి అంటే సెకండ్ రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కాన్కాటినేట్ చేయాలి. ఫాలోడ్ బై థర్డ్ రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కాన్కాటినేట్ చేయాలి. ఫాలోడ్ బై ఫోర్త్ రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కాన్కాటినేట్ చేయాలి. ఓకే. అలా హైట్ అనేది n అయితే మనం 1 నుండి n అనే రో వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అలా కాన్కాటినేట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో దానికి ఇక్కడ మనం ఏంటి అంటే గెట్ రీఆర్డర్డ్ వర్డ్ అని చెప్పేసి మనం ఒక ఫంక్షన్. ఓకే. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఒరిజినల్ గా ఇచ్చిన వర్డ్ ఏంటి? ఓకే. సో దానికి ఇచ్చిన పొజిషన్స్ మనం ఇంతకు ముందు పొజిషన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం కదా. దానిలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ కూడా వచ్చేసి మనకి ఏ పొజిషన్ లో ఉంటుంది ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ n అనేది వచ్చేసి మనకి ఏంటి అంటే హైట్. సో ఈ మూడింటిని కూడా మనం ఈ ఫంక్షన్ కి మనం పాస్ ఆన్ చేసాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి స్ట్రింగ్ ఏంటో తెలుసు. ఆ స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఇన్ దట్ జిగ్జాగ్ ప్యాటర్న్ అంటే ఏ రోలో ఉంటుంది ఏంటి అనేది కూడా మనకు తెలుసు. ఓకే. అండ్ ఓవరాల్ గా జిగ్జాగ్ ప్యాటర్న్ యొక్క హైట్ ఏంటో కూడా తెలుసు. ఓకే. సో అలా ఉన్నప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే ఈచ్ రో వైస్ గా మనం వెళ్తూ దానిలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కాన్కాటినేట్ చేస్తూ అలా టాప్ టు బాటమ్ వెళ్ళాలి. టాప్ టు బాటమ్ అంటే రో 1 నుండి రో n వరకు వెళ్ళాలి. అంతేనా? రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫర్ లూప్ లో చూస్తే మనం ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 n+1 అంటే ఓకే. సో మనం అక్కడ 1 అనే రో నెంబర్ దగ్గర నుండి n అనే రో నెంబర్ వరకు n+1 రేంజ్ ఆఫ్ 1 n+1 అంటే మనకు తెలుసు 1 to n వరకు వస్తుందని. ఓకే. సో ఇక్కడ ఈ పైన ఔటర్ ఫర్ లూప్ లో మనం ఏం చేస్తున్నామంటే ఓకే ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే రో నెంబర్ 1 అనేది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇన్నర్ ఫర్ లూప్ లోకి వెళ్ళామనుకోండి. సో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ పొజిషన్స్ అంటున్నాం. ఓకే. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మొత్తం అంతా తీసుకుంటే మనకి పొజిషన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ పొజిషన్స్ అనేది నథింగ్ బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో మనం ఇక్కడ పొజిషన్స్ అన్నిటిని ఉన్నాయి కదా. సో ఆ పొజిషన్స్ మొత్తాన్ని లెంత్ తీసుకొని సో దాని మీద ఇప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ పొజిషన్ బై పొజిషన్ వెళ్తూ ఉన్నాం అనమాట. ఓకే. సో ఆ పొజిషన్స్ అనే లిస్ట్ తీసుకొని దానిలో ఈచ్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ బై పొజిషన్ మనం ట్రావర్స్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఓకే. సో ఇలా ట్రావర్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము? పొజిషన్ ఆఫ్ j. ఓకే. అంటే ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ అనేది ఈక్వల్ టు i. ఓకే. సో పొజిషన్ ఆఫ్ j ఈక్వల్ టు i అయిందంటే ఏంటి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రో 1 అనేది ఉందనుకోండి. ఓకే. సో ఇక్కడ మనకి ఔటర్ ఫర్ లూప్ లో రో 1 అనేది చూస్తాం అనుకోండి. ఓకే. సో ఔటర్ ఫర్ లూప్ లో రో 1 అనేది చూస్తుంటే ఓకే మనకు ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ది గనుక పొజిషన్ వచ్చేసి రో 1 అయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా న్యూ వర్డ్ ఎంటీ అనేది ఏదైతే తీసుకున్నామో దానికి ఏం చేస్తున్నామంటే ఈ క్యారెక్టర్ ని మనం కాన్కాటినేట్ చేస్తూ వెళ్తాం అన్నమాట. ఓకే. సో అలా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక రో 1 ని తీసుకుంటే రో 1 లో ఉన్న వాటన్నిటిని కూడా కాన్కాటినేట్ చేస్తాం. చేశాక మళ్ళీ ఇక్కడ ఔటర్ ఫర్ లూప్ దగ్గరికి వెళ్తాం. వెళ్తే అప్పుడు నెక్స్ట్ రోకి ప్రొసీడ్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ రోకి ప్రొసీడ్ అయ్యాక మళ్ళీ సేమ్ థింగ్స్ మళ్ళీ ఆ రోలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కాన్కాటినేట్ చేస్తాం. అలా మనం ఏంటి అంటే nth రో వరకు కూడా మొత్తం అంతా కూడా ఇదే దాన్ని మనం రిపీట్ చేస్తూ వెళ్తాం అన్నమాట. ఓకే. సో ఫైనల్ గా ఈ న్యూ వర్డ్ అనే వేరియబుల్ లో మనకి ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో అదే మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇది మనకు వచ్చేసి అప్రోచ్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ కి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రింగ్ అనే దాన్ని ఇన్పుట్ తీసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఇన్పుట్ లో ఇంకొకటి ఏమి ఇస్తారు అంటే హైట్ n అనేది ఇస్తారు. సో దాన్ని తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వన్స్ మనకి హైట్ ఏంటి అనేది తెలిసింది అనుకోండి. నెక్స్ట్ మనం ఏంటి అంటే ప్యాటర్న్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా మనకు తెలుసు 1 to n ఫాలోడ్ బై n-1 to 2. ఓకే. ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ మనం చూసినట్టయితే ఇక్కడ రేంజ్ ఆఫ్ n-1, 1, -1 అని ఇచ్చాం. సో ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది అంటే ఓకే సో మనకి n-1 దగ్గర నుండి 2 వరకు ఓకే ఇన్ ద రివర్స్ ఆర్డర్ లో మనకి లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. ఓకే. సో వన్స్ ప్యాటర్న్ అనేది వచ్చాక మనం ఆల్రెడీ గెట్ పొజిషన్స్ అనే ఫంక్షన్ చూసాము. ఓకే. సో ఇక్కడ గెట్ పొజిషన్స్ అనే ఫంక్షన్ కి మనం చేయాల్సింది ఏంటి అంటే ఓకే సో ప్యాటర్న్ అనేది ఇవ్వాలి. అలాగే ఆ స్ట్రింగ్ యొక్క సైజ్ అనేది మనం ఏదైతే లెంత్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనం పాస్ ఆన్ చేయాలి. ఓకే. సో వన్స్ మనకి ఆ పొజిషన్స్ వచ్చాయి అనుకోండి అంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఏ పొజిషన్ లో ఉంటుంది అనేది మనకు తెలిస్తే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ ఎగ్జాక్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అలా రో బై రో ట్రావర్స్ చేస్తూ మనం దాన్ని ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనే దానికి మనం ఓకే స్ట్రింగ్ ఎస్ ని పాస్ చేస్తాం.
చేస్తున్నాము, తర్వాత పొజిషన్స్ ని పాస్ చేస్తున్నాము, తర్వాత ఓవరాల్ గా ఆ జిగ్‌జాగ్ యొక్క హైట్ ఏంటి అనేది కూడా పాస్ చేస్తే మనకు ఆ న్యూ వర్డ్ అనేది రిటర్న్ అవుతుంది. సో దాన్నే మనం ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. సో ఒకసారి ఓవరాల్ కోడ్ గనుక మనం చూసినట్టయితే ఓకే. సో ఫస్ట్ మనకొచ్చేసి పొజిషన్స్ అనేవి తెలియాలి. ఓకే. ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటే ఆ స్ట్రింగ్ ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో ఏ పొజిషన్స్ లో ఈచ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అనేది తెలియాలి. సో దానికోసం అని చెప్పేసి మనకి గెట్ పొజిషన్స్ అనే ఒక ఫంక్షన్ అనేది మనం రాయడం జరిగింది. ఓకే. సో వన్స్ మనకి ఆ పొజిషన్స్ వచ్చిన తర్వాత ఓకే. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఈచ్ రో బై రో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కాంకాటినేట్ చేసుకుంటూ వెళ్లి ఫైనల్ స్ట్రింగ్ ని ఫార్ములేట్ చేయాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి గెట్ రీఆర్డర్డ్ వర్డ్ అనే ఒక ఫంక్షన్ రాసాము. ఓకే. అండ్ యాక్చువల్ గా వచ్చేసి మనకి కోడ్ ఇన్పుట్ స్కాన్ చేయడము, తర్వాత ప్యాటర్న్ ని ఫార్మ్ చేయడము, ఓకే. తర్వాత పొజిషన్స్ తెచ్చుకోవడము, తర్వాత పొజిషన్స్ బేసిస్ మీద ఆ రీఆర్డర్డ్ వర్డ్ ని తెచ్చుకోవడం అనేదంతా కూడా మనం మెయిన్ అనే ఒక ఫంక్షన్ పెట్టేసి దానిలో రాసామన్నమాట. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి అప్రోచ్. ఓకే. సో మనం అప్రోచ్ లో ఇప్పటివరకు ఏమేం చూసాము అంటే ఫస్ట్ అసలుకి క్వెషన్ ని అర్థం చేసుకోవడము, అది స్టోరీ ఫార్మాట్ లో ఉన్నట్టయితే ఆ స్టోరీ ఫార్మాట్ లో ఉన్న దాన్ని కూడా ఒక నార్మల్ కోడింగ్ క్వెషన్ లాగా ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవడం. ఓకే. అండ్ క్వెషన్ ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో మనం క్వెషన్ ని డీటెయిల్డ్ గా చదవడం, తర్వాత అక్కడ ఇచ్చిన శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇన్పుట్ ఫార్మాట్ కానీ అవుట్పుట్ ఫార్మాట్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మోర్ డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చదువుతూ అర్థం చేసుకోవడము. ఓకే. నెక్స్ట్ ఈ పర్టికులర్ స్పెసిఫిక్ క్వెషన్ వచ్చేసేటప్పటికి మనం ఏం చేసాము అంటే జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సో వన్స్ ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది కనుక మనకు ఉన్నట్టయితే ఓకే. సో అక్కడ మనం చేయాల్సిందల్లా సింపుల్ గా ఏంటి అంటే ఈచ్ రోలో ఉన్న క్యారెక్టర్స్ ని కంబైన్ చేసుకుంటూ అలా టాప్ టు బాటమ్ వెళ్తే సరిపోతుంది అనేది మనకు తెలిసింది. కానీ ఈచ్ క్యారెక్టర్ ఇన్ దట్ స్ట్రింగ్ వచ్చేసి మనకి ఏ రోలో ఉంటుంది అనేది తెలియడం కోసం మనం ఏం చేసామంటే ఈచ్ క్యారెక్టర్ కి కూడా మనం ఆ నెంబరింగ్ అనేది ఇస్తూ వెళ్ళినట్టయితే మనకి అక్కడ ఒక ప్యాటర్న్ అనేది తెలిసింది. ఓకే. ఆ ప్యాటర్న్ ఏంటి అంటే 1 to n ఫాలోడ్ బై n-1 to 2. సో అదే ప్యాటర్న్ మనకి రిపీట్ అవుతూ ఉంది. ఓకే. సో ఆ ప్యాటర్న్ ని మనం ఫార్మ్ చేసుకున్నాం. ఆ ప్యాటర్న్ ని ఫార్మ్ చేసేసుకొని మనం ఏం చేసాము అంటే ఒక ఇచ్చిన స్ట్రింగ్ లో ఈచ్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంటి అనేది తెచ్చుకున్నాము. సో వన్స్ మనకు ఆ పొజిషన్ అనేది వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేసాము అంటే ఆ రీఆర్డర్డ్ వర్డ్ ఏదైతే ఉందో సో దాన్ని తెచ్చుకున్నాం మనం ప్రింట్ చేయడం అనేది చూసామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి వన్స్ అప్రోచ్ అనేది అర్థమైంది కాబట్టి మీరే ఏం చేస్తారంటే ఓకే. సో కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఈ క్వెషన్ ని మీరే ఒకసారి ఓన్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇన్ కేస్ మధ్యలో మీకు ఏమైనా క్వెషన్స్ వస్తే కనుక మళ్ళీ ఒకసారి ఈ సెషన్ ని మీరు మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే. బట్ మీకు ఒకసారి ఇప్పుడు అర్థమైన తర్వాత మాత్రం ఎప్పుడైనా సరే మళ్ళీ ఓన్ గా అంటే గుర్తుంచుకొని కాదు బట్ అప్రోచ్ ని అర్థం చేసుకొని మళ్ళీ మీరే ఓన్ గా ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అలాగే మనకి ఇంకొన్ని వేరియంట్ క్వెషన్స్ లాగా ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ వేరియంట్ క్వెషన్ లో కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కామన్ గా అయితే ఏంటి అంటే స్ట్రింగ్ ఎస్ తర్వాత ఎన్ అనేవి ఇన్పుట్ కింద అయితే కామన్ గా ఉన్నాయి. మనం మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈచ్ క్వెషన్ లో సో అసలు జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఏంటి. ఓకే. ఆ జిగ్‌జాగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత అసలు మనం ఫైనల్ గా ఏ ఆర్డర్ లో మనకి క్యారెక్టర్స్ అన్నిటిని కంబైన్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది వస్తుంది అనేది చూడాలి. ఓకే. సో ఇక్కడ ఒక వేరియంట్ లో ఏంటి అంటే మనకి జిగ్‌జాగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఓకే. చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంది ఇక్కడ ఓకే. సో రో నెంబర్ 3 లో ఉంది, తర్వాత రో నెంబర్ 2 లో ఉంది, తర్వాత 1 లో ఉంది, మళ్ళీ రో నెంబర్ 2, మళ్ళీ తర్వాత రో నెంబర్ 3, 2, 1, మళ్ళీ రో నెంబర్ 2, మళ్ళీ 3, 2, 1. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటి అంటే 3, 2, 1, 2 మళ్ళీ 3, 2, 1, 2 మళ్ళీ తర్వాత 3, 2, 1. ఓకే. సో ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి ఏంటి అంటే ఓకే. సో మనకి ప్యాటర్న్ వచ్చేసి n నుండి 1 వరకు ఫాలోడ్ బై ఓకే. సో మనకి నెక్స్ట్ ఏంటి అంటే n-1 నుండి 2 వరకు. ఓకే. సో మనకి n నుండి 1 వరకు ఫాలోడ్ బై n-1 నుండి 2 వరకు. ఓకే. సో ఈ విధంగా అదే ప్యాటర్న్ మనకి రిపీట్ అవుతా ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం ఆ ప్యాటర్న్ స్ట్రింగ్ ని ఫార్మ్ చేస్తాము, చేసేసి ఆ ప్యాటర్న్స్ పొజిషన్స్ ని అన్నిటిని కూడా ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి కూడా పొజిషన్స్ ఏంటి అనేది కనుక్కుంటాము. కనుక్కున్నాక మళ్ళీ ఇక్కడ చూస్తేనైతే ఇక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ లో తీసుకుంటే మళ్ళీ రో వైస్ గా మనం వాటన్నిటిని కంబైన్ చేసేసి ప్రింట్ చేయడం లాగే ఉందన్నమాట. ఓకేనా. రైట్. సో ఇంకొక వేరియంట్ ఆఫ్ క్వెషన్ ఉంది. ఓకే. సో దీనిలో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ప్యాటర్న్ చూస్తేనేమో ఓకే. సో ఇక్కడ మనకి ఓకే. సో PRO అని ఇలా ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా దీన్ని కూడా ఏం చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఒకవేళ కాలమ్ నెంబర్ 3, కాలమ్ నెంబర్ 2, కాలమ్ నెంబర్ 1 ఓకే. మళ్ళీ ఇది కాలమ్ నెంబర్ 2, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాలమ్ నెంబర్ 3 అంటే L అనేది 3 లో ఉంది, 2 లో ఉంది, 1 లో ఉంది, మళ్ళీ ఇది 2 లో ఉంది, మళ్ళీ ఇది 3, 2, 1 ఓకే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే OME అంటే ఈ విధంగా ఓకే. సో వీటన్నిటిని అంటే ఇక్కడ మళ్ళీ ఆ పొజిషన్స్ 1 లో ఉన్న వాటన్నిటిని ప్రింట్ చేయడం, ఫాలోడ్ బై 2 లో ఉన్న వాటిని ప్రింట్ చేయడం, ఫాలోడ్ బై 3 లో ఉన్న వాటన్నిటిని ప్రింట్ చేయడం. సో అలా చేస్తే మనకి స్ట్రింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఫండమెంటల్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఒక స్ట్రింగ్ ఉంటే ఓకే. సో ఆ స్ట్రింగ్ లో మనకి ఇచ్చిన క్వెషన్ ప్రకారం ఈచ్ క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్ లో ఉంటుంది ఏంటి అనేది ఫిగర్ అవుట్ చేయడం అండ్ ఆ పొజిషన్స్ బేసిస్ మీద మనం క్యారెక్టర్స్ ని ఏ విధంగా కాన్కాటినేట్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తాము అనేది మనకి తెలియాలన్నమాట. ఓకేనా. సో దానికి మనం చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసేసుకొని దానికి నెంబరింగ్ ఇస్తూ వెళ్తూ అక్కడ ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఏంటి అనేది చూసుకొని సో ఆ ప్యాటర్న్ ప్రకారం వెళ్దాం అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఇంకొక వేరియంట్ ఉంది. సో ఇంతకు ముందు చూసిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ మళ్ళీ చూస్తే మనకి ఓకే 1, 2, 3 ఓకే. మళ్ళీ 2 మళ్ళీ 1, 2, 3 మళ్ళీ తర్వాత 2 మళ్ళీ 1, 2, 3 మళ్ళీ ఇక్కడ 1 లో ఉన్న వాటన్నిటిని కూడా మనం కంబైన్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా. సో ఇలాగే మనకి సేమ్ సిమిలర్ అప్రోచ్ మనం ఇంతకు ముందు ఏదైతే క్వెషన్ కి చూసామో సేమ్ సిమిలర్ అప్రోచ్ అనమాట. ఓకే. సో వన్స్ మనం సెషన్ లో ఏదైతే ప్రాబ్లమ్ డిస్కస్ చేసామో అది ఒకసారి సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే దాని అండర్స్టాండింగ్ ఇంకా బెటర్ గా కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ వేరియంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ వేరియంట్ క్వెషన్స్ ని కనుక మీరు సాల్వ్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే ఓకే. సో మొత్తం అంతా కన్సాలిడేట్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. రైట్. సో క్యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి.